Sarvodha, one more photos. Vinay, you wanted that background? Yes, sir. ప్రపంచమంతా ఫిబ్రవరి నెల డాక్టర్ రవీంద్రనాథ్ ఈ డిజిటల్ ఫార్మాట్ లో ఈ సెంటర్ ఫర్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ ఎర్లీ డిటెక్షన్ ఈ డివిజన్ గురించి లాంచ్ చేయబోతున్నారు. లాంచ్ చేసిన తర్వాత ఆయన డాక్టర్ శిఖర్ గారు మాట్లాడారు. నా మీద నీకేం కోకుండా అంటే నా మీద కూడా కోపం ఏదో చిన్నపిల్ల అంటే నాకేదో వాళ్ళ వాయిస్ వస్తే చాలని తీసుకోండి వాళ్ళు కనపట్ల. Right. It's a great privilege to be here today at this unique occasion. We're launching the Cancer Prevention and Detection Centre at Continental Hospitals on the 24th of February 2024. It really is an honour to do this. Okay, okay. పర్సనల్ బైక్ తీసుకుంటాం అన్ని మైక్రోవేవ్ అది కరెక్ట్గా తీసుకుంటాం మాట్లాడుతూ అన్నీ ఒకటి. వెయిట్ సార్ వెయిట్ సార్. ఆ స్టేజ్ 4లో ఉన్న వాళ్ళని మనం ఎప్పుడు అబాండన్ చేయకూడదు కూడా. కాబట్టి మాకు పెయిన్ క్లినిక్, దానికి పెయిన్ మేనేజ్మెంట్ స్పెషల్ టీమ్, తర్వాత కొన్ని కోవిడ్ బెడ్స్ ఇంతకుముందు, ఇప్పుడు మన కోవిడ్ లేదు కాబట్టి ఆ బెడ్స్ కూడా మనం ప్యాలియేటివ్ కేర్ గా తప్పకుండా మేము వాడతాము. తర్వాత మీరు కొన్ని మంచి మంచి సంస్థలు కూడా ఉన్నాయి, వాళ్ళతో పాటు కొలాబరేట్ చేసి మేము ఆ స్టేజ్ 4 వాళ్ళకు కూడా కంఫర్ట్ డెఫినెట్ గా చూస్తాం. క్యూర్ చేయకపోయినా కూడా కంఫర్ట్ మాత్రం చేయాలి తప్పకుండా. వస్తాయి తెలియదు కానీ మీకు అవకాశం ఉంది, ఆ జన్యువు కూడా ఉంది. ట్రీట్మెంట్ కొద్దిగా వివరంగా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది సార్. మామూలు వాటికి వీటికి చిన్నపాటి తేడాలు ఉంటాయి, అది చూసుకుని మనం చేసుకోండి సార్.
చాలా అరుదు. అదే నేను ఈ ఒకటో రెండో చూశాను నేను 40 ఏళ్ళలో. కాబట్టి అది చాలా రేర్ ఫెమిలియర్ విహెచ్ఎల్ సిండ్రోమ్ అది చాలా రేర్ సిండ్రోమ్. కాబట్టి మామూలుగా రినల్ సెల్ కార్సినోమా, ఇంకోటి ఏంటంటే రినల్ సెల్ కార్సినోమాలో చాలా అడ్వాన్స్ వచ్చేసాయి. అది ఇప్పుడు మనం దాన్ని నిజంగా మనం క్యూరబిలిటీకి చాలా చాలా దగ్గరగా వచ్చాం రినల్ సెల్ కార్సినోమా. కాబట్టి దాని గురించి మనం ఏం కంగారు పడకూడదు. విన్నారు ఏం సంగతి సమాచారం. దాంట్లో మేము చెప్పింది ఏంటంటే కడుపులో నొప్పి కానీ బరువు తగ్గితే కానీ తప్పకుండా మీరు చూడండి. మీకు నెక్స్ట్ డే అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చారు, సార్ మాకు నొప్పిగా ఉంది అని. చూస్తే స్కాన్ చేస్తే లివర్లో ట్యూమర్ ఉంది. డాక్టర్ రఘురెడ్డి గారు ఉన్నారు, వెనకాల అక్కడ ఉన్నారు. అందరూ అంటే మేము ఇలాగా మేము చేసిన ఎఫర్ట్ అంతా ఒక లైఫ్ మనం సేవ్ చేయగలిగాం. చాలా మాకు చాలా ఆనందం వచ్చింది. ఎందుకంటే ఇలాగ సిమ్టమ్స్ లేనప్పుడు అది కనుక తెలిస్తే మేము డెఫినెట్ గా ట్రీట్మెంట్ గురించి మార్చిపెట్టాడు. అది శనివారం రోజు ఈ సాయంకాలం మీరు ఇక్కడ ఉన్నందుకు, మా ఈ ఇనాగరేషన్లో పార్టిసిపేట్ చేసినందుకు ఐఎమ్ ఎక్స్ట్రాడినరీ గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్. ఎందుకంటే ప్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వెపన్ టు డూ సంథింగ్ గుడ్ ఇన్ ద సొసైటీ. అదందరికీ మనకు తెలుసు. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనం కేవలం 300-400 మందికి ఇవ్వగలుగుతాం. కానీ మీరు రాసే విధానం, మీరు మీ మీడియా ద్వారా మీరు ఎలా ఈ ఇన్ఫర్మేషన్ ప్రజల దగ్గర తీసుకెళ్తారో, మీ బాధ్యతతో తీసుకెళ్ళినప్పటికీ చాలా మందికి మీరు లైఫ్ యూ కెన్ సేవ్ క్యాన్సర్ అండ్ సేవ్ దిస్ డిసీజ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. థ్యాంక్ యూ.